ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు రామ్ చరణ్ తేజ్ మ్యారేజ్ ఫొటోస్ చూద్దామండి. రామ్ చరణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా ప్రముఖ నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారతీయ సినిమా నటుడే కాక రామ్ చరణ్ హైదరాబాదు పోలో రైడింగ్ క్లబ్ ఓనర్, మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరు. రామ్ చరణ్ తేజ్కు వేల్స్ యూనివర్సిటీ 2024 ఏప్రిల్ 13న చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గాను గౌరవ డాక్టరేట్ అందించింది. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి త్రిబుల్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను మార్చి 13, 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రామ్ చరణ్ తేజ్ మార్చి 27, 1985న చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించారు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు శ్రీజ మరియు సుస్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహమాడారు. ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకున్న ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి గాను నాట్ హెల్త్ సిఎస్ఆర్ అవార్డు వరించింది. చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు తనకు ఈ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వం వహించిన మగధీర చిత్రంతో సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. ఆపై 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆదించి చిత్రంలో నటించారు. ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాలాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శగా ప్రశంసలు లభించాయి. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉంటాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించారు. అది డబుల్ యాక్షన్ మూవీ. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు సినిమాలో నటించాడు. తర్వాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ అనే హిందీ సినిమాలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడలలో నటించాడు. 2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీలో నటించాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్ళీ విజయాన్ని అందుకున్నారు. 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంతో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది. 2019లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. ఇప్పటి వరకు చరణ్ తేజ్ నటించిన సినిమాలు చిరుత, మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరి వాడెల్లే, బ్రూస్ లీ, ది ఫైటర్, ధృవ, ఖైదీ నంబర్ 150, అది వాళ్ళ నాన్న సినిమాలో తను ఒక డ్యాన్స్ నంబరు చేశారు, రంగస్థలం, వినయ్ విధేయరామ, RRR, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, గేమ్ చేంజర్ సినిమాల్లో గాను నటించారు. చరణ్ 1985 మార్చి 27న హైదరాబాద్లో జన్మించారు. చెర్రీ అని ముద్దుగా పిలుచుకుంటారు. భార్య వచ్చి ఉపాసన కామినేని. ఒక పాప క్లింకార. ప్రముఖ పాత్రలు వచ్చి చరణ్ చిరుతాలో బ్రూస్ లీ, ది ఫైటర్లో కార్తీక్ పాత్ర బ్రూస్లీగా నటించారు. చరణ్ది ఉపాసనది ఇద్దరిది లవ్ మ్యారేజ్, సక్సెస్ఫుల్ మ్యారీడ్ కపుల్. మొదట వీరి వివాహానికి పెద్దలు అంగీకరించినప్పటికీ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు వీరికి పాప పుట్టింది. క్లింకార కొణిదెల అని పెట్టారు పేరు. పాప ఫేస్ ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. తిరుమలలో వీరి దర్శనం చేసుకునేటప్పుడు లైట్గా పాప ఫేస్ రివీల్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు.
ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా పాత వీడియోస్ చూడండి, దాంట్లో కూడా చాలామంది మూవీ సెలబ్రిటీస్ది 100 పైగా వీడియోస్ పెట్టాను. వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. చరణ్ 2023లో తన బ్లాక్ బస్టర్ RRR ఆస్కార్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్లో మాత్రమే కాకుండా హాలీవుడ్లో కూడా తన నిష్కళంకమైన ప్రతిభకు పేరుగాంచిన దక్షిణ భారతదేశంలో మెగా పవర్ స్టార్, భారతీయ నటుడు మరియు నిర్మాత మరియు వ్యవస్థాపకుడు. ఇప్పుడు మరో మైలురాయిని అందుకున్నారు, గౌరవ డాక్టరేట్. దాని గురించి మరింత తెలుసుకోండి. తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ నుండి సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నట్టు నటుడు రామ్ చరణ్ తన అభిమానులకు గర్వంగా ప్రకటించారు. అతను ఏప్రిల్ 14, 2024 తన ఇన్స్టాగ్రామ్లో వేల్ యూనివర్సిటీ నుండి నా గౌరవ డాక్టరేట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. చెన్నై ప్రజలకు మరియు నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరిన్ని విజయాలు సాధిద్దాము అని చెప్పని తను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేశారు. అతని భార్య ఉపాసన కామినేని కొణిదెల తన భర్తను డాక్టర్ రామ్ చరణ్ అని చెప్పి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వేల్స్ విద్యాలయం తన డాక్టరేట్ అందుకున్న చిత్రాన్ని వారి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసింది. చరణ్ తన స్కూల్ విద్యని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో పూర్తి చేశారు. హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. రామ్ చరణ్ కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు మహారాష్ట్రలోని ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కూడా చదువుకున్నారు. అలా విదేశీ విద్యను కూడా పూర్తి చేశారు. ఆయనకు గ్లోబల్ స్టార్ అనే కిరీటం కూడా అందింది. చిరంజీవి గారికి క్లింకారతో పాటు మొత్తం 5 మనవరాళ్ళు అయ్యారు. ఫస్ట్ అమ్మాయి సుస్మితకి 2 అమ్మాయిలు, రెండో అమ్మాయి శ్రీజాకు 2 అమ్మాయిలు, రామ్ చరణ్ గారికి 1 పాప. మొత్తం 5 మనవరాళ్లతో ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నారు. తనకు నచ్చిన సినిమాలో ఒప్పుకుంటూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. రామ్ చరణే చిరంజీవి గారి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. పెద్దమ్మాయి సుస్మిత తన అదర్ డ్రెస్సెస్కి తనే డిజైన్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు అది కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ టు వాచ్ మై వీడియోస్.